జాతీయ రాజకీయాల్లో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై గత కొద్ది రోజులుగా జోరుగా చర్చ సాగుతుంది. ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, బీజేపీలకు అదనపు మంత్రి పదవులు దక్కే అవకాశాలు ఉన్నాయని, అంతేకాకుండా తొలిసారిగా జనసేన పార్టీకి కూడా కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలకు ఈసారైనా కేంద్ర కేబినెట్లో అవకాశం దక్కుతుందా అనే చర్చ స్థానికంగా ఊపందుకుంది. దాదాపు 12 ఏళ్లుగా ఈ జిల్లా నుంచి ఎవరికి చిన్నపాటి మంత్రి పదవి కూడా లభించని నేపథ్యంలో ఈ ఊహాగానాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు ఎంపీలు కూటమిలోని 3 వేర్వేరు పార్టీలకు చెందినవారు కావటం ఈ చర్చను మరింత ఆసక్తికరంగా మార్చింది. రాజమండ్రి ఎంపీగా దగ్గుపాటి పురంధేశ్వరి బీజేపీ తరపున, కాకినాడ ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్ జనసేన తరపున, అమలాపురం ఎంపీగా గంటి హరీష్ మాథుర్ తెలుగుదేశం తరపున గెలుపొందారు. వీరితో పాటు టీడీపీకి చెందిన సానా సతీష్ రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నారు. ఈ నలుగురిలో ఎవరికైనా మంత్రి పదవి దక్కే అవకాశం ఉందా అనే విషయమై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతుంది. ఈ నలుగురిలో దగ్గుపాటి పురంధేశ్వరి అనుభవం రీత్యా ముందు వరుసలో ఉన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఆమెకు ఉంది. ఆనాటి పాలనలో ఆమె సమర్థతకు గుర్తింపు కూడా లభించింది. బీజేపీలో చేరి 10 ఏళ్లు దాటిన పురంధేశ్వరి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆమె లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి రేసులో ఉన్నట్లు సమాచారం. ఈ పదవి కోసం టీడీపీ నుంచి కూడా ఎన్డీఏ నాయకత్వంపై ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తుంది. అయితే డిప్యూటీ స్పీకర్ పదవితో పాటు నర్సాపురం ఎంపీని కేబినెట్ నుంచి తప్పిస్తే పురంధేశ్వరికి మంత్రివర్గంలో స్థానం లభించే అవకాశాలు కూడా ఉన్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. రాజకీయాలతో పాటు సామాజిక అంశాలపై ఆమెకున్న అవగాహన, పరిపాలన అనుభవం ఆమెకు కలిసొచ్చే అంశాలుగా చెప్పవచ్చు. అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథుర్ విషయానికొస్తే ఆయన తండ్రి గతంలో లోక్సభ స్పీకర్గా పనిచేసిన నేపథ్యం ఉన్నప్పటికీ సొంత సత్తాతో మంత్రి పదవి దక్కించుకునే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. తొలి దశలో పార్టీ ఆయనను బలంగా వెనకేసుకొచ్చినప్పటికీ గత 2 ఏళ్లుగా పాలనాపరమైన సామర్థ్యాన్ని నిరూపించుకోవడంలో ఆయన వెనుకబడ్డారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది. సొంత నియోజకవర్గంలో పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేయడంలో, స్థానిక నాయకుల మధ్య సమన్వయం సాధించడంలో ఆయన ప్రతిభ కనబరచలేకపోయారన్న విమర్శలు కూడా ఉన్నాయి. సామాజిక సమీకరణాలు అనుకూలంగా ఉన్నప్పటికీ పార్టీ నాయకత్వం స్థాయిలో ఆయన పనితీరు పట్ల అసంతృప్తికరమైన అభిప్రాయం లేకపోవటం మంత్రి పదవి రేసులో ఆయనను వెనక్కి నెడుతుంది. కేంద్ర మంత్రివర్గంలో జనసేనకు తొలిసారిగా స్థానం లభించనుందన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం లోక్సభలో ఆ పార్టీకి 2 సభ్యులు మాత్రమే ఉన్నారు. వీరిలో బందర్ ఎంపీ బాలశౌరి సీనియర్గా పరిగణించబడుతున్నారు. అయితే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్తో అత్యంత సన్నిహిత్యం ఉన్నట్లు తెలుస్తుంది. ఇది ఆయనకు కలిసొచ్చే అంశం. అయితే ఇటీవల జనసేన తరపున లింగమనేని రమేష్ రాజ్యసభకు ఎన్నికవటంతో పార్లమెంటరీ అనుభవం రీత్యా ఉదయ్ శ్రీనివాస్ అవకాశాలు కొంతమేర తగ్గినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయినప్పటికీ రమేష్ను పక్కన పెడితే పార్టీలో ఉదయ్ శ్రీనివాస్దే మెరుగైన స్థానంగా కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభ సభ్యునిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన సానా సతీష్ ప్రస్తుతం పార్టీలో గణనీయమైన ప్రాధాన్యత కలిగిన నేతగా ఎదిగారు. నారా లోకేష్ వ్యక్తిగత కోటరీలో ఆయన కీలక సభ్యునిగా ఉన్నట్లు చెబుతారు. పార్టీ కష్టకాలంలో, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నిర్బంధంలో ఉన్న సమయంలో ఢిల్లీలో వివిధ పార్టీలతో సమాలోచనలు నిర్వహించిన చరిత్ర ఆయనకు ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా
సతీష్ పట్ల సానుకూల వైఖరి ఉన్నట్లు తెలుస్తుంది. గోదావరి జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే పార్టీ అధిష్టానం సతీష్ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు కేంద్ర రాజకీయాల్లో ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. గతంలో శ్రీరామ సంజీవరావు, ఎస్పీబీకే పట్టాభి రామారావు, ఎస్పీబీకే సత్యనారాయణరావు, ఎంఎం పళ్ళం రాజు వంటి ప్రముఖులు ఈ జిల్లా నుంచి కేంద్ర మంత్రివర్గంలో బాధ్యతలు నిర్వర్తించారు. అయితే గత 12 ఏళ్లుగా ఈ జిల్లా నుంచి ఎవరికి కేంద్ర మంత్రివర్గంలో చిన్నపాటి పదవి కూడా దక్కలేదు. ఈ సుదీర్ఘ నిరీక్షణ నేపథ్యంలో ఈసారైనా జిల్లాకు ప్రాతినిధ్యం లభించాలన్న ఆకాంక్ష స్థానికంగా బలంగా వ్యక్తమవుతుంది. మొత్తం మీద చూస్తే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి కేంద్ర మంత్రివర్గంలో స్థానం కోసం జరుగుతున్న పోటీలో అనుభవం, పార్టీలో పలుకుబడి, అధిష్టానంతో సన్నిహిత్యం వంటి అంశాలు కీలకంగా మారనున్నాయి. అనుభవం రీత్యా పురంధేశ్వరి, పార్టీ పెద్దలతో సన్నిహిత్యం రీత్యా సానా సతీష్ ముందు వరుసలో కనిపిస్తుండగా హరీష్ మాధుర్ పరిస్థితి కాస్త బలహీనంగా ఉంది. జనసేన తరపున ఉదయ్ శ్రీనివాస్కు అవకాశాలు మెరుగ్గా ఉన్నప్పటికీ తుది నిర్ణయం అధిష్టానం చేతుల్లోనే ఉంది. అంతిమంగా 12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించి ఈసారి జిల్లాకు కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం దక్కుతుందా అనేది రాబోయే రోజుల్లో స్పష్టం కానుంది.